పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన చాలా ప్రెస్ నోట్లు చదివాము. అర్థమైనా కాకున్నా తన ప్రెస్ మీట్లు చూసాము. కానీ మొదటిసారిగా ఒక మంచి ప్రెస్ నోట్ చదివాం. ఎక్సలెంట్. ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్తులో ఉంది. అంతేకాదు ఏటా దాదాపు 10,000 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఏం చేసుకుంటుందో అర్థం కావటం లేదు. పైగా కేంద్రం ఎంత కరెంట్ అడిగినా చాలా చీప్ రేట్లో సప్లై చేయడానికి సిద్ధంగా ఉంది. అలాంటప్పుడు అత్యంత ప్రమాదకరమైన అణు విద్యుత్ ప్లాంట్ అవసరమా? అవి ఎలాంటి ప్లాంట్లో తెలుసా? ఆ ప్రెస్ నోట్లోనే చెప్పారు. పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా తొలిసారిగా పవన్ కళ్యాణ్ గనక ఈ ప్రెస్ నోట్ కంటే స్పిరిట్ కట్టుబడి ఉంటే సూపర్ అని ప్రశంసిస్తూనే నిజంగా తాను దీనికి కట్టుబడి ఉంటాడా? చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు చూపినా సరే జనం పక్షాన్ని నిలబడి తన జీవితాన్ని సార్థకం చేసుకుంటాడా అని ప్రశ్నిస్తున్నారు. అణు విద్యుత్ ప్లాంట్ను చాలా దేశాలు మూసేసుకుంటున్నాయి. వాటి స్థాపనకు ముందు అనేక ఆందోళనలు జరిగాయి. వేలాది మంది ఊళ్ళు విడిచి వలసపోయారు. గుజరాత్, పశ్చిమ బెంగాల్ ప్రజలు ప్రభుత్వాలు వ్యతిరేకించి అణు విద్యుత్ ప్లాంట్ను మరి చంద్రబాబు తెలుగు ప్రజల నెత్తిని ఎందుకు రుద్దుతున్నాడు? ఓసారి ప్రెస్ నోట్ చదవండి. అది అక్షరాల జనసేన విడుదల చేసింది. ఆ ప్రెస్ నోట్ చెబుతున్నదేమిటంటే ఎవరెవరో తిరస్కరించిన ప్లాంట్ను ఏపీలో పెడుతున్నారు. అది మనకు మిగులు కరెంట్ ఉన్న స్థితిలో. మరి ప్రభుత్వం అణుకుంపట్లను ప్రజల నెత్తిని ఎందుకు పెడుతున్నాడు ఈ చంద్రబాబు? ఇది ఆ ప్రెస్ నోట్ సారాంశం. సూపర్, గుడ్ స్పిరిట్. అయితే అన్ని సమస్యల్లాగే దీన్ని కూడా ప్రస్తావించి వదిలేస్తాడా? నిలబడతాడా? నిజంగా ఓ సామాజిక ప్రయోజనం కోసం కోట్లాడే రాజకీయవేత్తగా తన స్ఫూర్తిని నిలబెట్టుకుంటాడా? చూడాలిక. తాను లేవనెత్తిన అంశం మాత్రం అభినందనీయం. అది జగన్కు కూడా చేత కాలేదు. ఆ క్యాంపులో ఇలాంటివి మాట్లాడేవాళ్ళు కూడా లేరు. వాస్తవిక సామాజిక ప్రయోజన కోణంలో జగన్ పార్టీ అనగా వైసీపీ ఉద్యమించాలనే స్పిరిట్ను చూపించాలి. ఇకపై వామపక్షాలు, కాంగ్రెస్, వైసీపీ మేధావులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, జనసేన కలిసి ఇలాంటి సమస్యలపై ఉద్యమించగలవా అని ఒక వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది.